ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 162 వీడియో. ఈ రోజుతో మనకు 1620 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే డిస్కస్ చేసినట్టు అవుతుంది. మరి ఈరోజు కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఏ ప్రశ్న కూడా మిస్ కాకుండా ఈ సిరీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీకైతే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మరి ఇవన్నీ మీరు గమనించండి. ఇక ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఉచిత అప్డేట్స్ అయితే పొందండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు మరింత నాణ్యమైన కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ప్రస్తుతం మారిషస్ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చానంటే రీసెంట్గా భారత ప్రధాని మనకు మార్చి 11, 12 తేదీలలో హిందూ మహాసముద్రంలోని ఆఫ్రికా ఖండ దేశమైన మారిషస్ను సందర్శించడం జరిగింది. ఆ దేశ జాతీయ దినోత్సవంలో పాల్గొనడంతో పాటు ఆ దేశ ఉత్తమ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. కాబట్టి ఇలా ఏదైనా ఒక దేశం వార్తల్లోకి వస్తే ఆ దేశం యొక్క ప్రధానమంత్రి కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, వాటి మీద మనకి ప్రశ్నలు వస్తున్నాయి. సో ప్రస్తుతం మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ అండి. ప్రస్తుతం మారిషస్ ప్రధానమంత్రి పేరు కూడా ఇచ్చాను, నవీన్ చంద్ర రామ్ గులాం. ఇలాంటి ప్రశ్నలు గతంలో కూడా మనకు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. క్వశ్చన్ నెంబర్ 2, ఏ ఆఫ్రికా దేశాన్ని భారత ప్రధాని మినీ ఇండియాగా అభివర్ణించారు? ఇలాంటి ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మనకు మారిషస్ని అయితే భారత ప్రధాని మినీ ఇండియాగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 70% మంది భారత సంతతి వ్యక్తులే మనకి ఇక్కడ కనిపిస్తారు. కారణం, ఆ మారిషస్ను ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు పరిపాలించడం. మరి ఆ కాలంలో చాలామంది భారతీయులు మారిషస్ దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడడం జరిగింది. అందుకే భారత ప్రధాని మారిషస్ను మినీ ఇండియా అని పేర్కొంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 3, మారిషస్ ఏ ఖండంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ అండి. మారిషస్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. ఇది ఏ సముద్రంలో ఉంది అంటే హిందూ మహాసముద్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరం ఏది? లేటెస్ట్గా ఈ సర్వే మనకు రిలీజ్ అయిందండి. చాలా ముఖ్యమైనటువంటి రిపోర్ట్ ఇది మనకు పొల్యూషన్కి సంబంధించి. మరి భారతదేశంలో ఉన్న మేఘాలయలోని బైర్నిహట్ నగరం అయితే ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా గుర్తించబడింది. ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీరు 5 స్టార్ సింబల్ అయితే ఇక్కడ వేసుకోండి. ఖచ్చితంగా మనకు ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న. 2వ స్థానంలో మనకు ఢిల్లీ ఉందండి. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి దేశ రాజధానులలో మొట్టమొదటి స్థానం దేనికి ఉంది అంటే కూడా ఢిల్లీకే వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఓవరాల్గా చూస్తే 2nd ప్లేస్లో ఢిల్లీ ఉంది, 1st ప్లేస్లో బైర్నిహట్ ఉంది. దేశ రాజధానులలో అత్యధిక కాలుష్యం ఉన్న రాజధాని ఏది అన్నప్పుడు మాత్రం మొదటి ప్లేస్లో మీకు ఢిల్లీ వస్తుంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ ఈ నివేదికనైతే విడుదల చేయడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశం ఏదని అడిగాను. ఇక్కడ చాద్ దేశం అండి. ఇది మధ్య ఆఫ్రికాలోని కంట్రీ. ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మీరైతే టిక్ చేసుకోండి. ఇలాంటి రిపోర్ట్స్, నివేదికల మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకోటి కూడా ఉంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని మనం సిప్రి అంటాం. ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ సిప్రి ప్రతి సంవత్సరం మనకు రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అంటే ఏ దేశం ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేసింది, ఏ దేశం ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసింది, అలా ఇంపార్టెంట్ డాటా ఇస్తుంది మనకు వెపన్స్కి సంబంధించి, మిలిటరీ వెపన్స్ సంబంధించి. సో రీసెంట్గా మనకు 2020-24 మధ్య ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం ఏది అనే ప్రశ్నకి ఇక్కడ జవాబు చూడండి. మీకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను: ఇండియా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాకిస్తాన్. రైట్. క్వశ్చన్ చూడండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020-24 మధ్య ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఏది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఉక్రెయిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, గుర్తుంచుకోండి. అది అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఎందుకంటే ఒకవైపు ఉక్రెయిన్ మీకు మరి రష్యాతో తీవ్రమైనటువంటి యుద్ధాన్ని అయితే చేస్తుంది. అందుకోసం అయితే ఉక్రెయిన్ చాలా ఆయుధాలు మనకు దిగుమతి చేసుకుంది. ఆన్సర్ 2.
ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాటా వచ్చేసి మీకు 8.8%గా ఉందండి. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా ఉంది 8.3%తో. అంటే ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో ఇండియా యొక్క స్థానం వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఉక్రెయిన్. ఇక 7th క్వశ్చన్, సిప్రి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు ఎవరు? ఎక్స్పోర్ట్ చేసింది అమెరికా అండి. ప్రపంచంలో 43% ఆయుధాలు అమెరికా నుంచే మరి ఎగుమతి కావడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చనే. 2వ స్థానంలో మనకి ఫ్రాన్స్ ఉంది 9.6% తోటి. ఇక క్వశ్చన్ నెంబర్ 8 కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాను. సిప్రి 2020-24 నివేదిక ప్రకారం భారతదేశం ఏ దేశం నుండి అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంది? ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా. మరి ఇండియా ఏ దేశం నుండి అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుందో మీరు గెస్ చేయండి. 4 ఆప్షన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రష్యా నుంచి ఇండియా అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుందండి. చాలామంది డౌట్ పడతారు అమెరికా కావచ్చు అని, కానీ అమెరికా కాదు, ఇక్కడ ఆన్సర్ రష్యా అండి. 36% మనం అక్కడి నుంచి తీసుకున్నాం. ఓన్లీ రష్యా నుంచి 36% ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 9, అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకుంటుంది? మరి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎప్పుడు నిలుస్తుంది, ఏ సంవత్సరం నాటికి నిలుస్తుంది అనే ఒక అంచనా అయితే మనకు మోర్గాన్ స్టాన్లీ వేసింది. ఆ ఇయర్ అడిగాను ఇక్కడ. 2028 నాటికి ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది అని వీళ్ళైతే అంచనా వేయడం జరిగింది. ఇట్లా పర్టికులర్గా ఏదైనా ఒక ఇయర్ ఇచ్చిందంటే మనకు ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఇప్పుడైతే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనైతే మనకు కలిగి ఉంది. టాప్లో ఉన్న కంట్రీస్ అమెరికా, చైనా, జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 10, ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు? ప్రస్తుతం పాకిస్తాన్ చాలా వార్తల్లో ఉన్నటువంటి దేశం అండి. పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండి. రీసెంట్గా మనకు పాకిస్తాన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. బలూచిస్తాన్కి చెందినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, దీన్నే మనం BLA అంటాము. మరి ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నుండి పెషావర్కి వెళ్తున్న ఒక జాపర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అయితే హైజాక్ చేసి మరి చాలామందిని హతమార్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకంపనలే సృష్టించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితులలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనకు ఎక్కడైతే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో మరొక విజిట్ చేసినట్టు మనం గమనించవచ్చు రీసెంట్ న్యూస్గా. కాబట్టి ప్రశ్న అయితే తీసుకున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే ఈ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.